కిమ్స్ హాస్పిటల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. కిమ్స్ హాస్పిటల్లో జూనియర్ ఎన్టీఆర్ కి భుజానికి శస్త్రచికిత్స చేయడం జరిగింది. అది విజయవంతమైనట్టుగా తెలుస్తుంది. కిమ్స్ హాస్పిటల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా మనం చూస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. అది విజయవంతమైంది. అనంతరం ఈ రోజు ఆయన కిమ్స్ హాస్పిటల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భుజానికి సర్జరీ చేయించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక పిక్ కూడా అటు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించి వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అయితే ఎన్టీఆర్ సర్జరీ చేసిన డాక్టర్స్ టీమ్ తో కలిసి ఎన్టీఆర్ ఆ ఫోటో దిగటం చూసినటువంటి ఫ్యాన్లు చాలా తొందరగా కోలుకోవాలని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే ఎన్టీఆర్ కి గాయం కావటము, దానివల్లనే ఆయన చాలా రోజులు కూడా బాధపడుతున్న సందర్భంలో నిన్ననే ఆయనకి సర్జరీ కూడా చేయడం జరిగింది. అయితే డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 2 నుంచి 3 నెలల దాకా కూడా ఆయనకి విశ్రాంతి కూడా చాలా అవసరాలను కూడా చెప్పడం జరిగింది. ఇక డిశ్చార్జ్ అయిన ఎన్టీఆర్ ను చూసినటువంటి ఫ్యాన్స్ చాలా వరకు ఆయన హెల్తీగా కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ఆయన చాలా త్వరగా కోలుకోవాలని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. మరి ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్టుగానే ఆయన జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 3 నెలల దాకా రెస్ట్ తీసుకుంటాడా, లేకపోతే చాలా త్వరగానే రికవరీ అయితే అంటేనే మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అవుతాడా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా త్వరగానే ఆయన షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలన్నట్టుగా భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా హెల్తీ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రం తమ యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.